హాయ్ ఫ్రెండ్స్, ఆనంది ఆదిత్య ఇద్దరు హాస్పిటల్ నుంచి వస్తారు. సునంద జీవన హాల్లో ఉంటారు. జీవనకి విషయం తెలియకూడదు అని ఆనంది ఆదిత్యని రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం, నాతో రండి అని సునంద అంటుంది. ఏంటిరా ఇది, మరి ఎంత అన్యాయం, నోరు ఎత్తితేనే చంపేసేలా ఉంది మా జైలర్ అత్త. నేనేమి అనకుండా ఇంతగా ఎగిరిపడుతుంది అంటే ఏదో జరుగుతోంది. ఏదైనా ఉంటే నా ముందరే మాట్లాడుకోవాలి కదా. నేను వినకూడదు అనుకున్నారంటే ఇదేదో సీక్రెటే అయి ఉండాలి. ఆ సీక్రెట్ ఏంటో మనము తెలుసుకోవాలి అని జీవన తలుపు చాటుగా నిలబడి వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా ఉంది అని అడుగుతుంది సునంద. 2-3 చోట్ల బలంగా గాయాలయ్యాయి. రక్తం కూడా బాగా పోయింది. ప్రజెంట్ తను ఐసీయూలో ఉంది. ప్రాణాలకైతే ఏ ప్రమాదం లేదు అత్తయ్య గారు అని ఆనంది చెప్తుంది. తను అయితే బ్రతుకుతుంది కదా అని సునంద అడుగుతుంది. ఖచ్చితంగా బ్రతుకుతుందమ్మా అని ఆదిత్య అంటాడు. ఆ అమ్మాయి చాలా దురదృష్టవంతురాలు అత్తయ్య గారు. ఇట్లా చూడండి, ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న పెళ్లి చీర, నగలు ఇవి అని ఆనంది అంటుంది. వీటిని నువ్వెందుకు తీసుకుని వచ్చావు అని సునంద అడుగుతుంది. తను నా చెల్లెలు అని అబద్ధం చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. ఆ అమ్మాయిని కాపాడడానికి నాకు అంతకంటే వేరే దారి కనపడలేదు అని ఆనంది అంటుంది. కానీ ఈ నిజం రేపైనా బయటపడాల్సిందే అని సునంద అంటుంది. మొదట ఆ అమ్మాయి కళ్ళు తెరవాలి. తను ఎవరో ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసుకొని సేఫ్గా వాళ్ళ పేరెంట్స్కి అప్పగించాలి. అంతవరకు ఈ ముచ్చట మన ముగ్గురికి తప్ప ఎవరికి తెలవకూడదు అని ఆనంది అంటుంది. ఆనంది తెలివిని చూసి ఆదిత్య సంతోషపడతాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.